హాయ్. వెరీ గుడ్. ఏం చేయబోతున్నారు ఈరోజు? ఏ కాయిన్స్? 5 పైసా, 10 పైసా, 20 పైసా, 50 పైసలు, అన్ని 10 పైసలు, అన్ని పైసలు. అవన్నీ ఓల్డ్ కాయిన్స్ కదా? అవన్నీ కూడా ఓల్డ్ కాయిన్స్. ఓకే, ఓపెన్ చేయండి. వెరీ గుడ్. చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా ఇవి? మీ ఇంట్లో ఉన్నాయా? ఓకే, మీ చేతిలో ఉన్నవి ఏంటి? అవన్నీ చెప్పండి. అవి ఆ నోట్ ఎంత? ఓపెన్ చేసి చూపించండి. ఇలా చూపించు. వెరీ గుడ్. 1 రూపీ, 10 రూపీ. ఇది 10 రూపీస్. ఇది మరీ పాతగా అయిపోయింది కదా. ఇంకొకటి మేడం, ఈ రెండు బాగున్నాయి మేడం, కొత్తవి ఉన్నది. ఇంకొకటి మంచిగా తెస్తా, అది కూడా తెస్తా, గమనించలేదు. ఓకే, ఇది 2 రూపీసా? వెరీ గుడ్. ఇంకో కాయిన్స్ ఏది? 1 రూపీ. 1 రూపీ మధ్యనది 10 మేడం. సో అవన్నీ నీట్గా పెట్టేసాయి. మళ్ళీ ఒక్కసారి ఒక్కొక్కటి చూపించు. ఇంకా ఈ కాయిన్స్ ఏంటి చెప్పండి. మీరు చూడండి ఏమేం కాయిన్స్ ఉన్నాయి. 25 రూపీస్ కాయిన్. 25 పైసా. 25 పైసా. ఓకే, ఇక్కడ పెట్టేసి 25 మేడం. 25 పైసలు మేడం. 25 పైసా మేడం. 50 పైసలు మేడం. అలా కాదు. మేడం 50 మేడం. 50 కాయిన్. 10 పైసలు మేడం. 15 మేడం. మేడం 20 పైసలు మేడం. ఇక్కడ మేడం 2 రూపీ మేడం. వెరీ గుడ్. అందులో 25 పైసలు. 15 వెరీ గుడ్. ఇది 50 పైసా. ఇది 1 పైసా. 20 పైసా. 50 పైసా. 10 మొత్తం బయట పెట్టేసి ఇందులో మనకి వెరీ గుడ్. ఇవన్నీ కూడా కాయిన్స్. ఈ కాయిన్స్ ఏమేం చేయొచ్చు చెప్పేది నేర్చుకోవచ్చు. పాత కాయిన్స్ మనం చూసాము కదా. వీటితో ఇంకా ఏం చేయొచ్చు మనం? మనకి ఎలా ఉపయోగించుకోవచ్చు? సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు, తీసివేతలు చేయొచ్చు, గుణకారాలు చేయొచ్చు, గుణకారాలు చేయొచ్చు, కూడికలు చేయొచ్చు. సరే, ఎలా చేస్తారు కూడికలు? చేయండి. ఒకటి చూడండి. కొన్ని కాయిన్స్ ఎలా చేస్తారు? 10, 5, 15. వెరీ గుడ్. 20, 40, 70 రూపీస్. 1, 25, 26, 5, 70, 25, 10. 10, 20. ఇలాగా అన్ని ఇంకా సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్స్ కూడా చేయొచ్చు. సో వీటన్నిటి మళ్ళా నిదానంగా మనం చూద్దామా ఎలా చేయొచ్చు ఏంటనేది. ఓకే, నచ్చాయా? ఇంకా ఫారిన్ కాయిన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా తెస్తాను. అది కూడా చూద్దాము. ఫస్ట్ ఇవైతే మనం క్లియర్గా ఏ కాయిన్ మేము ఎలా యూజ్ చేస్తున్నాము అవి చూద్దాం. మళ్ళీ సెట్ చేస్తారమ్మా? సెట్ చేసేయండి. ఓకే, సెట్ చేసేసేయండి.